అనుకున్నారు, నిరుద్యోగులు అందరూ అనుకున్నారు. కానీ వీళ్ళు ఇచ్చినది కేవలం 10,000. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 6,000 నోటిఫికేషన్ ఇచ్చినారు. అప్పుడు ఎలక్షన్ ముందు గారు 6,000 పోస్టుకు నోటిఫికేషన్ ఇచ్చే వీళ్ళు కలిసి 10,000 ఇచ్చినారు. మొత్తం కలిపితే 16,000 పోస్టులు వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినారు. ఆ 16,000 పోస్టులలో ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి జనవరి 1st ఇస్తామని చెప్పి లోకేష్ గారు యువగలంలో చెప్పినటువంటి ఆయన ఎలక్షన్ వచ్చిన తర్వాత ఇప్పుడు 2 ఏళ్ళు పూర్తవుతుంది. దాని 16,000 పోస్టు ఫిల్అప్ చేసి ఆ 16,000 పోస్టులలో దాదాపు 470 పోస్టులతో స్పోర్ట్స్ కోటా తీసుకొని మామూలుగా 1-2 పర్సెంటేజ్ ఉంటుంది స్పోర్ట్స్, మీరు 4% స్పోర్ట్స్ కోటా తీసుకొని ఆ స్పోర్ట్స్ కోటాలను వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వీళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులు వీళ్ళు సర్టిఫికేట్లు ఇచ్చి వీళ్ళు పోస్ట్ ఫిల్అప్ చేసినారంటే ఇంకా దీన్ని బట్టి మనం చూస్తే అర్థం కాదు. దీంట్లో సాక్ష్యాలు ఏముంది, సంబంధాలు ఏముంది, కళ్ళకు కనిపిస్తున్నాయి కదా. వీళ్ళలో ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఈ డిఎస్సి ఎగ్జామ్ రాసినటువంటి పేపర్లు అప్లోడ్ చేయమని ఇస్తే అతను ఏ విధంగా చేసింటాడో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఇంకొక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎగ్జామ్ రాస్తే, కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎగ్జామ్ రాస్తే అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఫస్ట్ లిస్ట్ లో అతని పేరు పెట్టారు. సెకండ్ లిస్ట్ వచ్చేటప్పటికి అతని పేరు లేదు. ఏమంటే ఐడీని అతను కోర్టుకు వెళ్తే అతని ఐడీని తొలగించేసినారు. ఎందుకంటే అతను ఇది బయటపడుతుంది వీళ్ళు భాగవతం అని. కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు నడుచుకున్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి అక్రమాలు అన్యాయాలు జరిగినాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 1995లో బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి 95లో 10th క్లాస్ పేపర్ లీక్, 96లో ఎంసెట్ ఇంజనీరింగ్ లీక్, 97లో ఇంటర్ లీక్, 2017లో 10th సైన్స్ పేపర్ లీక్, 2019లో 10th పేపర్ లీక్, 2025లో బీఈడి పేపర్ లీక్, 2025లో డిఎస్సి పేపర్ అదే డిఎస్సి అక్రమాలు. ఇది వీళ్ళ జీవితంలో ఎప్పుడు చూసినా లీకులతో జరిగింది. కాబట్టి మీరు లీకులు జరిగినప్పుడు, లీకులు జరగలేదన్నప్పుడు మీరు నిజంగానే సిబిఐ ఎంక్వైరీ చేసి క్లీన్ చిట్ తెచ్చుకోవచ్చు కదా. ఇప్పుడు కేంద్రంలో అది ధర్మేంద్ర ప్రసాద్కి ఎంత సంబంధం ఉందో లేదో, ఆ కింద ఎవరు చేసినారో ఏమో తెలియదు. కానీ అక్కడ వాళ్ళు ఒత్తిడి చేసినప్పుడు వాళ్ళు కూడా తొందరగా స్పందించుంటే బాగుండేది. అప్పుడు స్పందించలేదు. స్పందించకపోతే నిరాహార దీక్ష దాదాపు 26 రోజులు ఆయన లండన్ సంబంధించిన ఇంజనీరింగ్ విద్యార్థి ఎవరైనా 26 రోజులు కూర్చుంటే వీళ్ళు పట్టించుకోకపోతే లాస్ట్ కు సిజెపి వాళ్ళు వచ్చేసి వాళ్ళు ర్యాలీ నిరసన కార్యక్రమం పెట్టినప్పుడు అక్కడ వీళ్ళు పోలీసులు లాఠీ చేస్తే అది ఇంకా మళ్ళీ జంజి మొత్తం దేశం మొత్తం అంతా చుట్టుకున్నప్పుడు ఇంకా పరిస్థితి శృతిమించిపోయిందన్న ఉద్దేశంలో భాగంగా అప్పటికైనా నరేంద్ర మోడీ గారు దానికి స్పందించి విజయం చేయించినట్టు సంతోషం. వాళ్ళు కూటమిలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిస్థితులపైన స్పందించాల్సిన అవసరం ఉంది. ఇది మాది కాదులే చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చినట్టు చేసుకొని అనుకుంటే ఇక్కడ పొత్తుతో మిమ్మల్ని చూసి కూడా ఓటేసినారా లేక ఓటేయించుకున్నారా ఏం చేసినారా అనేది రాష్ట్ర ప్రజలకు మీకు తెలుసు. కాబట్టి మీరు ఆ విధమైనటువంటి అభిప్రాయంతో ముందుకు వెళ్ళడం కన్నా లోకేష్ గారిని తక్షణం రిజైన్ చేయించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. రిజైన్ చేయకపోతే మీరు సిబిఐతో విచారణ చేయించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు ఆరోపణలు చేస్తే ఆయన సిబిఐ దర్యాప్తు ఇచ్చుకుంటున్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్ మీద, సూర్యుడి మీద ఆరోపణలు చేస్తే ఆయన పైన కూడా సిబిఐ దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళకి ఏమవుతుంది, ఈయన మీద ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వచ్చినటువంటి లోకేష్ గారు రాబోయే కాలానికి కాబోయే నాయకుడని వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి లోకేష్ గారికి ఇంత పెద్ద అభియోగాలు వచ్చినప్పుడు ఆ అభియోగాలను క్లియర్ చేసుకోవాలి కదా. క్లియర్ చేసుకోవడంలో మీకు వచ్చిన నష్టం ఏంటి? కేంద్రంలో మీరే ఉన్నారు, రాష్ట్రంలో మీరే ఉన్నారు కదా. సిబిఐ మీ మీద అక్రమ కేసులు ఇంత పెట్టదు కదా. మీరు సిబిఐ దర్యాప్తు వేయించుకున్న తర్వాత క్లీన్ చిట్ వచ్చింది అనుకో, మేమే తప్పు చేసినాం అనుకుంటాం. మీరు దొరికిపోయినారనుకో, మీరు అప్పుడు తప్పుకోవడానికైనా సిద్ధపడండి. దొరికినట్టు కళ్ళకు కనిపిస్తుంది కాబట్టి ఒక్కొక్క పోస్టుకు 30-40 లక్షలు అని చెప్పి వాళ్ళ వీడియోనే లీక్ అయింది కాబట్టి ఆడియో అవన్నీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి అలజడి సృష్టించారు. ప్రజల్లో అలజడి వచ్చింది కాబట్టి దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళకి సంబంధించినటువంటి అన్యాయాన్ని ఎక్కడికక్కడ వాళ్ళకి మీడియా ద్వారా తెలియజేసి ఆ తర్వాత భవిష్యత్తులో ఖచ్చితంగా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తానని చెప్పిన తర్వాత వీళ్ళు అప్పుడు కదిలికి వచ్చింది కూటమి ప్రభుత్వానికి. అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లను వీళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులను అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి అక్కడ వాళ్ళతో వివరణ ఇచ్చే కార్యక్రమం చేసినారు. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు కరెక్ట్ గా స్పందించకపోతే మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జంజీ తయారు కావాల్సిన పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఇప్పుడే వీళ్ళు చాలా రకాలుగా అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, మర్డర్లు ఎన్ని చేసినా ఎవ్వరు ప్రజలు పట్టించుకోలే. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే పట్టించుకుంటుంది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లందరినీ ఏదో రకంగా డైరెక్ట్ గా కేసుల్లోనూ ఇబ్బందులు పెట్టడంలోనూ లేకంగా అవసరం వచ్చే వాళ్ళ మంటలు చేయడంలోనూ రకరకాలుగా చేస్తున్నాం. వీళ్ళని తొక్కేసినప్పుడు ప్రజలు ఏం చేస్తారు అనే విధంగా మీరున్నారు. ప్రజలు ఇక్కడ కొంతవరకు మీ మీద కసితో ఉన్నారు. ఆ కసి
పాలసీని ఎప్పుడు ఉపయోగిస్తారో దాన్ని ఉపయోగిస్తే మీరు రాష్ట్రంలో కూడా తిరగలేని పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా చేయవలసిన బాధ్యత 50 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. యువతను మీరు తప్పుదారి పట్టిస్తే, వాళ్ళు స్పందిస్తే, వాళ్ళ పరిస్థితి వాళ్ళు సీరియస్ గా తీసుకుంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరు తెలుసుకోండి. 3 పార్టీలు కలిసి మీరు రాష్ట్రంలో దేశంలో ఉన్న పార్టీలన్నీ కలుపుకొని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారం అవకాశం ఇచ్చిన తర్వాత ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకునే కార్యక్రమం చేసి మీరు రాష్ట్ర యువత భవిష్యత్తు నాశనం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ విధమైనటువంటి పరిస్థితికి మీరు దారి తీయడం చాలా తప్పు. దీన్ని మీరు మీ అంతటి మీరే ఆత్మ పరిశోధన చేసుకోండి. మీరు నిజంగా ఈ డిఎస్సిలో తప్పులు జరగలేదని చెప్పి మీరు నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతారో చెప్పమండి. కావాల్సికల్లా ఏదో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికాడ దగ్గర ఉన్నాడంటే ఆడ ఛాలెంజ్ చేస్తాడంటే ఆ ఛాలెంజ్ కి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలంట. లోకేష్ గారు స్పందిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఛాలెంజ్ కి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలంట. మీరు దాని మీద ఎంక్వైరీ చేయండి. మీరు పెద్ద పాలకాలు కదా, నిజాయితీ పరులు కదా, హరిచంద్రులు కదా, మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఆ సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అప్పుడు క్లీన్ చిట్ వచ్చి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఛాలెంజ్ చేయండి. అంతేగాని మీరు చేసినటువంటి తప్పులు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి దానిపైన మీడియా సమావేశం కానీ మీటింగ్లు కానీ పెట్టి చెప్తుంటే మీరు భరించలేక మా పార్టీని పట్టుకొని గొడ్డలి పార్టీ అంట. గొడ్డలి పార్టీ ఏం మాట్లాడుతున్నారా? మీరు చేసినటువంటి బూడిది పార్టీ కన్నా మా గొడ్డలి పార్టీని అంత తప్పులు పెట్టే పరిస్థితి ఎందుకు? మాకు పార్టీకి ఒక సింబల్ ఉంది, పార్టీకి ఒక పేరు ఉంది. ఆ పార్టీని ఇచ్చిపెట్టి 50 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకుడు, రాష్ట్రంలో పార్టీని గుంజుకొని తీసుకున్నటువంటి రాజకీయ నాయకుడు, ఆయన పట్టుకొని గొడ్డలి పార్టీని దాన్ని అదే పనిగా ప్రచారం చేయడంతో పాటు గొడ్డలి పార్టీ వ్యక్తులతో ఎవరైనా తెలుగుదేశం పార్టీ వ్యక్తులు కలిసి వేదికలు పంచుకోవద్దంటే ఎవరైనా ఎక్కడన్నా మనం చూసిన భారతదేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు డైరెక్ట్ సాయం చేయకండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పక్కలో కూర్చొని వాళ్ళతో వేదికలు పంచుకోకండి అని చెప్పినటువంటి బ్రహ్మాండమైనటువంటి హితబోధం చేసినటువంటి నాయకుడు